బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం రైతులకు గోనె సంచులు, టర్పాలిన్ పట్టాలు పంపిణీ చేశారు. మండలంలోని తుషాన్ షెల్టర్ను పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లకు సేఫ్ కిట్స్ పరికరాలను పంపిణీ చేశారు. నిజాంపట్నంలోని గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను లబ్ధిదారులకు అందజేశారు. సముద్ర తీర ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇచ్చాం బట్ అవి వెరీ ఫాస్ట్ సార్. ఇప్పుడు అంత హార్వెస్టింగ్ అసలు స్టార్ట్ అవ్వలేదు సార్. అక్కడ ఇప్పుడు 500 మెట్రిక్ టన్స్ కి స్పేస్ ఓపెన్ ఈ 2 లొకేషన్ ఇవి అడ్రస్, దీని ఫోన్ నంబర్, ఈ ఇన్ఛార్జ్ పర్సన్ ఇది, అది మీరు పబ్లిసైజ్ చేశారా? దీన్ని తీసుకుని మీరు రెంట్ కి దీనికి పేమెంట్ చేస్తున్నారు, తర్వాత క్రయాలు చేస్తున్నారు. అది ప్రాఫిటబుల్ అది ఈ 3 months సీజన్ వరకే. ఓకే, 3 months ఎంగేజ్ చేసుకుంటారు అంతే కదా. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిందా? ఒక పని చేయండి, అది టీఆర్ గారు అది మళ్ళా పెట్టి ఏ రైతుకి టార్పాలిన్స్ కావాలి లేదా ఏ రైతుకి ఈ ధాన్యాన్ని మనం ఆల్రెడీ చేశాము, ఆ ధాన్యాన్ని ఒక చోట పెట్టడానికి ఎవరెవరు కావాలి దీనికి కాల్ చేయమని చెప్పండి. పంచాయతీ రోజుల్లో కూడా వెంటనే చేసేసాం సార్. కరెంట్ పోల్స్ కూడా బాగా పోయినాయి సార్. ఇప్పుడు మొన్న మనం కొన్నదాన్ని ఏం చేస్తామమ్మా? ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి. ఎంతమంది మహిళలు వస్తున్నారు? అంటే ప్రజెంట్ 30 మెంబర్స్. మీరందరూ ఒక ఎట్లా క్యూఆర్ కోడ్ ఉందా? 150 అలాంటిది ఏం చేయలేదా మీరు? క్రాస్ లేదు సార్. యాక్చువల్లీ ఇది కూడా న్యూ మోడల్, న్యూ లాంచ్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి.